హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి యూట్యూబ్ ఛానల్. టుడే సెక్షన్ వచ్చేసి 2019-2020 ఐపీఎల్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా చూశాక నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. నచ్చుకున్న మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఐపీఎల్ అంటే ఏందో తెలుసుకుందాం. మనకు ఐపీఎల్ అంటే ఏం లేదండి. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ని ఫస్ట్ ఇది ఎవరు ఫౌండర్ చేసారో మనకు అనుకుందాం. ఇది ఫౌండర్ చేసింది ఎవరు అంటే బీసీసీఐ అండ్ లలిత్ మోడీ. గారు ఎప్పుడు అంటే 2007లో ఫౌండర్ చేశారు. మనకు సీజన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2018లో స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ముందుగా 2007లో బిడ్డింగ్ వేసుకుంటే మనకు 2008లో మ్యాచ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఎప్పుడు ఇది సమ్మర్లో జరుగుతాయండి, ఎంటర్టైన్మెంట్ పర్పస్. మనకి అడ్మినిస్ట్రేటర్స్ అంటే దీన్ని ఎవరు కంట్రోల్లో ఉంచుతారు అంటే మనకి ఐపీఎల్ అనేది బీసీసీఐ అండి. దీనికి అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి బీసీసీఐ అంటే ఏంటంటే ఏ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ అంటే అర్థమైంది కదండి, ఏ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. మనకి ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసాము గంగూలీ గారు. ఈయన 39వ బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసి గంగూలీ. ప్రజెంట్ గిట్ట ఈయన మనకి కనిపెట్టారన్నాం కదండి, 2007లో కనిపెట్టాం కదా. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసి శరద్ పవార్. మనం కనిపెట్టినప్పుడు కనుక్కున్నాం, అలాగే మన ప్రజెంట్ది కనుక్కున్నాం. కానీ మనకి ఫస్ట్ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరో తెలవాలి కదా. ఆర్ఏ గ్రాంట్ గోవన్. మనకు ఫస్ట్ బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసాము ఆర్ఏ గ్రాంట్ గోవన్. మనకి 2007 బీసీసీఐ ప్రెసిడెంట్ అంటే అప్పుడు మనకు కనిపెట్టినప్పుడు ఉన్న బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసాము శరద్ పవార్. మనకు ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసాము సౌరవ్ గంగూలీ గారు. ఓకేనా అండి, మనకు బీసీసీఐ గురించి తెలిసింది. మనకు బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి, మనకు ముంబైలో ఉంది, ఇన్ ఇండియా. ఓకే, మనకి నెక్స్ట్ బిట్ వచ్చేసి 2019లో ఎన్నో సీజన్ ఐపీఎల్ జరిగిందంటే 12వ సీజన్. మనకు 2020లో ఎన్నో సీజన్ ఐపీఎల్ జరిగిందంటే 13వ సీజన్. ఇక్కడ 3 మంచిది. మనకి 2020లో 13వ సీజన్, 2019లో 12వ సీజన్. మీరు ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇట్ సైడ్ సెక్షన్లో మొత్తం ఇచ్చే అవార్డ్స్ టోర్నీ గురించి మిడిల్లో ఉన్నాయి. ఈ సెక్షన్ వచ్చేసేమో 2019 గురించి చెప్తుంది లెఫ్ట్ సైడ్. మనకు 2020 సెక్షన్ మొత్తం రైట్ సైడ్ ఉంది చెప్తుంది. 2019-20 కవరప్ చేసుకుంటూ చదువుకుందాం. మనకి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ ఇంకేమైనా కానీ ఎన్టీపీసీ ఆర్ గ్రూప్ డి మనకి రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సీజీఎల్లో గిట్ట మనకి దీంట్లో నుంచి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. మనకి 2019 గురించి ఇచ్చినాడు. కావున మనకి 19 and 20 నేర్చుకుంటే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి రెండింటిని కంపేర్ చేసుకుంటూ చదువుకుందాం. ముందుగా మనకి 2019లో ఎన్నో సీజన్ జరిగిందంటే 12వ సీజన్. 2020లో ఎన్నో సీజన్ జరిగిందంటే 13వ సీజన్. మనకి స్పాన్సర్ వచ్చేసి మనకి 2019లో ఐపీఎల్ స్పాన్సర్ వచ్చేసి వివో వాళ్ళు. 20లో వచ్చేసి మాత్రం మనకు 13వ సీజన్కి డ్రీమ్ లెవెల్ వాళ్ళు. దీనికి అడ్మినిస్ట్రేటివ్ రోల్ అంటే చెప్పినా కదండి ఆల్రెడీ, బీసీసీఐ. మనకి 2019లో హోస్టింగ్ ఎక్కడ వచ్చేసిందంటే ఇండియాలో జరిగింది. మనకి 2020లో గిట్ట ఇండియాలో జరగాలి. కోవిడ్ కారణంగా దీన్ని ఎక్కడికి చేంజ్ చేశారంటే యూఏఈకి చేంజ్ చేశారు. మనకి 2019లో విన్నర్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్. మనకి 2019లో విన్నర్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్. అలాగే 2020లో విన్నర్స్ వచ్చేసి సేమ్ మళ్ళీ ముంబై ఇండియన్సే. ఈ ముంబై ఇండియన్స్ అనేది 2020లో విన్ అయినది మొత్తం ఇప్పటికి ఎన్నిసార్లు విన్ అయిందంటే 5 టైమ్స్ టోర్నీ విజేత ఐపీఎల్ సీజన్లో. రన్నర్అప్గా వచ్చేసాము 2019లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటే 2020లోనేమో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.
మనకి విన్నర్స్కి మనకి ప్రైజ్ మనీ అనేది ఇస్తారు కాబట్టి మనకి ప్రైజ్ మనీ అనేది ఎంత అంటే 20 CR. 20 CR అనేది ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి, మనకి విన్నర్స్కి. అదే రన్నర్స్కి అయితే మాత్రం 12.5 CR. అలాగే మనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని గిట్ట అంటారు దీన్నే. మనకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా 2019లో ఈ సెక్షన్ వచ్చేసి 2019, ఈ సెక్షన్ వచ్చేసి 2020 అని గుర్తుపెట్టుకోండి. మనకి ఆండ్రూ రసెల్ 2019లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా విన్ అయ్యారు. అలాగే జోఫ్రా ఆర్చర్ వచ్చేసేమో 2020లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా విన్ అయ్యారు. మనకు మోస్ట్ రన్స్, ఎక్కువ రన్స్ కొట్టిన వారికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. మనకి 2019లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ వచ్చేసి డేవిడ్ వార్నర్. అలాగే మనకి 2020లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ వచ్చేసి కేఎల్ రాహుల్. మోస్ట్ వికెట్స్ తీసిన వాళ్ళకి పర్పుల్ క్యాప్ ఇస్తారు. మనకు 2019లో పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి ఇమ్రాన్ తాహిర్. అలాగే మనకి 2020లో మనకు పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి రబాడా. ఎమర్జింగ్ ప్లేయర్ వచ్చేసేమో మనకి గిల్లు 2019లో. ఇక్కడ మాత్రం దేవేంద్ర పడికల్. మనకి ఎమర్జింగ్ ప్లేయర్ వచ్చేసేమో పడికల్. మనకి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది 2019 వచ్చేసి ఆండ్రూ రసెల్. మనకి 2020లో వచ్చేసేమో కిరణ్ పోలార్డ్. మనకి గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్, ఈ సెక్షన్స్ అన్నీ వచ్చేసేమో 2019-20 సీజన్స్ గురించే చెప్తున్నాం. ఓవరాల్ ఐపీఎల్ గురించి కాదు. ఓవరాల్ ఐపీఎల్ గురించి మనకి అడిషనల్ పాయింట్స్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి గేమ్ చేంజర్ ఆఫ్ ది 2019 సీజన్ వచ్చేసేమో మన 2019లో 12th సీజన్లో గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాన్గా వచ్చేసేమో రాహుల్ చహర్. ఈయన ఆర్సీబీ ప్లేయర్ అండ్ బౌలర్ గిట్ట స్పిన్నర్. అలాగే మనకి గేమ్ చేంజర్ ఆఫ్ ది 2020కి వచ్చేసేమో కేఎల్ రాహుల్. మనకి ఫెయిర్ ప్లే అవార్డు 2019లో విన్ అయింది అంటే సన్ రైజర్స్, 20లో ముంబై ఇండియన్స్. మోస్ట్ సిక్సెస్, ఇది ఓన్లీ సీజన్ పరంగా చెప్తున్నా అండి. మోస్ట్ సిక్సెస్ 2019 సీజన్లో వచ్చేసేమో క్రిస్ గేల్. మనకు 2020లో వచ్చేమో ఇషాన్ కిషన్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నది ఎవరినంటే 2019లో విరాట్ కోహ్లీ. అలాగే మన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ 2020లో వచ్చేసాము కుమిన్స్. మనకి స్టైలిష్ ప్లేయర్ వచ్చేసి 2019లో కేఎల్ రాహుల్. మనకి సేమ్ 2020లో గిట్ట కేఎల్ రాహులే మోస్ట్ స్టైలిష్ ప్లేయర్. ఫాస్టెస్ట్ 50, తక్కువ బాలలో తొందరగా 50 రన్స్ కొట్టిన వాళ్ళలో 2019లో వచ్చేసి హార్దిక్ పాండ్యా. మనకు 2020లో వచ్చేసాము పురాన్. మనకి 2020లో పవర్ ప్లే సీజన్ ఆఫ్ ది విన్నర్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్. పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ 2019లో వచ్చేసి కిరణ్ పోలార్డ్. అలాగే మన 2020లో వచ్చేసి డూప్లిసిస్. బిగ్గెస్ట్ 6, అత్యధిక దూరంగా 6 కొట్టిన వాళ్ళు 2019 సెక్షన్లో వచ్చేసి MS ధోని. అలాగే బిగ్గెస్ట్ 6 ఇన్ 2020లో వచ్చేసి పురాన్ గారు. ఫాస్టెస్ట్ 100, మనకి 2019 సీజన్లో తొందరగా 100 చేసిన వాళ్ళు ఎవరంటే జానీ బ్రెయిన్స్టో. అలాగే మనకి 2020లో వచ్చేసేమో మయాంక్ అగర్వాల్ గారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి బెస్ట్ ఎకానమీగా 2019 సీజన్లో వచ్చేసి అంకుల్ రాయ్. మనకు అంకుల్ రాయ్ 12th సీజన్ 2019లో అంకుల్ రాయ్గా మనకు బెస్ట్ ఎకానమీ విన్నారు. మనకి 2020లో వచ్చేసేమో రషీద్ ఖాన్. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే మనకు 2019 ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఎక్కడ ఉందంటే ఇది HYD, మనకి హైదరాబాద్లోనే పోయినసారి ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ జరిగింది. మనకి ఈసారి ఐపీఎల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే ఫైనల్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, మనకు దుబాయ్లో జరిగింది. మనకి లాస్ట్ మ్యాచ్లో మనకు ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు విన్ అయ్యారంటే 2019లో జస్ప్రీత్ బుమ్రా. మనకి అలాగే 2020 ఐపీఎల్ మ్యాచ్లో మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్గా ఎవరు విన్ అయ్యారంటే ట్రెంట్ బోల్ట్. మనకి ఐపీఎల్ మ్యాచెస్ అనేవి ఏ ఫార్మాట్లో జరుగుతాయంటే డబుల్, రౌండ్ రాబిన్ అండ్ నాకౌట్ ఫార్మాట్లో జరుగుతాయి. మనకి ఇప్పుడు నెక్స్ట్ అడిషనల్గా ఇన్ఫర్మేషన్ 2019లో 20లో జరిగినవి నేర్చుకుందాం. మనకి కొంచెం అడిషనల్ న్యూస్ గురించి తెలుసుకుందాం. మొత్తం ఓవరాల్ ఐపీఎల్ అండి ఇది. మనం పైన నేర్చుకుంది మొత్తం సీజన్ల వైజ్గా. ఇప్పుడు వచ్చేసాము ఓవరాల్ ఐపీఎల్ వైజ్గా. మనకి శిఖర్ ధావన్ ఫస్ట్ ప్లేయర్
హిస్టరీ టు స్మాష్ కాన్సిక్యూటివ్ సెంచరీస్. మనకి వరుసగా 2 సెంచరీలు సాధించిన ఘనత శిఖర్ ధవన్ గారు ఈ ఐపీఎల్లో సాధించారు. ఇప్పటివరకు ఎవరు ఇలాంటిది ఒకేసారి ఐపీఎల్ సీజన్లో కంటిన్యూస్గా 2 మ్యాచెస్లో 2 సెంచరీస్ అనేది ఎవరు చేయలే. ఫస్ట్ టైం చేసింది ఎవరంటే శిఖర్ ధవన్ గారు. మనకి మహమ్మద్ సిరాజ్ ఒకటే ఇన్నింగ్స్లో మహమ్మద్ సిరాజ్ గారు 2 మెయిడెన్ ఓవర్స్, మనకు ఒకటే ఇన్నింగ్స్లో 2 మెయిడెన్ ఓవర్స్ చేసిన మొట్టమొదటి బౌలర్గా ఎవరు గుర్తింపు పొందినారంటే మహమ్మద్ సిరాజ్ గారు. అలాగే ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని గారు ఫస్ట్ ప్లేయర్ టు 200 మ్యాచెస్ ఇన్ ఐపీఎల్. మనకు ఐపీఎల్లో 200 మ్యాచ్లుగా ఆడిన మొదటి ప్లేయర్గా మహేంద్ర సింగ్ ధోని గారు ఈ రికార్డు సృష్టించారు. మనకు మోస్ట్ ఫోర్స్ ఇన్ ఐపీఎల్ శిఖర్ ధవన్. మనకి ఐపీఎల్ సీజన్లో ఎక్కువ 4లు కొట్టిన వ్యక్తిగా ఎవరు ఉన్నారంటే శిఖర్ ధవన్ గారు. అలాగే హైయెస్ట్ సిక్సెస్ ఇన్ ఐపీఎల్, ఎక్కువ 6లు కొట్టినట్టుగాను ఐపీఎల్లో ఎవరు ఉన్నారంటే క్రిస్ గేల్ గారు. అలాగే ఫాస్టెస్ట్ 50 ఇన్ ఐపీఎల్, మనకు ఓవరాల్గా ఐపీఎల్ సీజన్లోనే అత్యంత తొందరగా హాఫ్ సెంచరీ సాధించిన ఘనత ఎవరి పేరు మీద ఉందంటే కేఎల్ రాహుల్ గారు. అలాగే ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్, మనకు అత్యంత తొందరగా 100 పరుగులు కొట్టిన ఘనత ఎవరి పేరు మీద ఉందంటే క్రిస్ గేల్ మీద. అలాగే హైయెస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్, అత్యధిక రన్నులు గిట్ట ఐపీఎల్లో కొట్టిన ఘనత ఎవరి పేరు మీద ఉందంటే క్రిస్ గేల్ పేరు మీదనే. అలాగే మోస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్, అత్యధిక పరుగులు ఐపీఎల్లో సాధించిన ఘనత ఎవరి పేరు మీద ఉందంటే విరాట్ కోహ్లీ పేరు మీద. అలాగే అత్యధిక వికెట్లు తీసినట్టుగా ఐపీఎల్లో ఎవరి పేరు మీద ఉందంటే ఘనత లసిత్ మలింగ పేరు మీద ఈ రికార్డ్స్ ఉంది. మనం నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు అందరూ మెన్స్ ఐపీఎల్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్టర్నేట్గా మనకి ఉమెన్స్ ఐపీఎల్ గిట్ట మనకి రీసెంట్గా జరగడం జరిగింది. ఇప్పటికి ఇది ఎన్నో సీజన్ అంటే 3rd సీజన్ మనకు రీసెంట్గా జరిగింది ఉమెన్స్ది. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మన ఐపీఎల్ ఉమెన్స్ సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఉమెన్స్ క్రికెట్ గురించి మనకి ఉమెన్స్ T20 ఐపీఎల్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉమెన్స్ T20 గురించి ఐపీఎల్ నేర్చుకుందాం. మనకి బ్రాండ్ అంబాసిడర్గా మనకి 3rd సీజన్ ఉమెన్స్ 2020 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉన్నారంటే జియో వాళ్ళు. మనకి ఈ ఉమెన్స్ ఐపీఎల్ గిట్ట ఎవరు అడ్మినిస్ట్రేషన్ అంటే బీసీసీఐ. దీంట్లో మొత్తం వచ్చేసి టీం వచ్చేసి ఓన్లీ 3 టీమ్స్ ఉమెన్స్ దాంట్లో. మనకి విన్నర్స్ వచ్చేసి వాళ్ళంటే టెల్ బ్లేజర్స్. మనకి విన్నర్స్ వాళ్ళు వచ్చేసి టెల్ బ్లేజర్స్, రన్నర్స్ వచ్చేసేమో సూపర్ నోవాస్. మనకి టెల్ బ్లేజర్స్ యొక్క కెప్టెన్ వచ్చేసేమో స్మృతి మందన. అలాగే మనకు సూపర్ నోవాస్కి వచ్చేసేమో హర్మన్ప్రీత్ కౌర్. మనకి ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎవరు విన్నారంటే రాధా యాదవ్ విన్నారు. మోస్ట్ రన్స్గా ఎవరు కొట్టారంటే చమేరి ఆటపట్టు. మనకి మోస్ట్ వికెట్స్గా ఎవరు తీసుకున్నారంటే మోస్ట్ వికెట్స్ గిట్ట రాధా యాదవ్ గారే తీసుకున్నారు. యాక్చువల్లీ మనకి ఈ ఐపీఎల్ 2020కి మెన్స్ది అండి నేను చెప్పేది. మెన్స్ది ఐపీఎల్ 2020లో యాక్చువల్లీ మనకి విన్నర్కి 20 crores ఇవ్వాలి 20 crores. అలాగే రన్నర్అప్కేమో 12.5 crores ఇవ్వాలి. యాక్చువల్లీ మ్యాచ్ రూల్ ప్రకారం ఇది కోవిడ్ కారణంగా దీన్ని ఏం చేశారంటే 10కి చేంజ్ చేశారు. దీన్నేమో 6.5కి చేంజ్ చేశారు. ఓకేనా అండి. యాక్చువల్లీ మనకి ఇవ్వాల్సిందేమో 20 crores, కానీ ఇచ్చింది మాత్రం కోవిడ్ కారణాల వలన మనకి ప్రేక్షకులు గిట్ట ఎవరు రాకుండేసరికి ప్రైజ్ మనీ అనేది తగ్గడం జరిగింది. అఫీషియల్ మాత్రం 20 crores, ఇక్కడ 10 ఇచ్చారు. ఇక్కడ 12.5 ఏమో 6.5 మాత్రమే ఇచ్చారు. మనకి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. జై హింద్.